హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మెయిన్గా ఇక్కడ చాలామంది ఫార్మర్స్ సీడు మనం హ్యాచరీ నుంచి తెచ్చుకోవటం, అది 20 డేస్కి 25 డేస్కి లేదంటే 40 డేస్ లోపు ఇలా పొల్యూషన్ రావటం. సో మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫార్మర్స్ ఫేస్ చేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ మా కంపెనీ ఏం చేస్తుందంటే ఎస్ఆర్ బయోలైఫ్ అనే కంపెనీ, ఇక్కడ మనం ప్రతి హ్యాచరీలో కొన్ని ట్యాంక్స్ మనం ఎక్స్పెషల్గా ఒక 10 ట్యాంకులు ఒక 5 ట్యాంకులు మనం తీసుకోవటం, దాని వాటర్ మెయింటెనెన్స్ మనం చూసుకోవటం, దానికి ఫీడింగ్ ప్రాపర్ ఫీడింగ్స్ అంటే చాలామంది ఏం చేస్తారంటే 5 ఫీడింగ్స్ 6 ఫీడింగ్స్ అట్లా చేస్తారు. బట్ 5-6 కాకుండా మనం ఒక 2 ఫీడ్స్ ఎడిషనల్గా చేయటం, యానిమల్ ఇమ్యూనిటీ లెవెల్స్ని మనం డెవలప్ చేయటం, వాటర్ క్వాలిటీ అంటే వాటర్ని మనం ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఎక్స్చేంజెస్ ఎక్కువ రెగ్యులర్గా జరగాలి. వాటర్ అనేది కంటామినేషన్ అవ్వకూడదు. ఇప్పుడు ఈవెన్ మనకి పిఎల్ స్టేజెస్లో కూడా ఎక్కువ షిట్స్ రిలీజ్ చేయటం, వాటర్ పొల్యూట్ అవ్వటం. సో ఈ వాటర్ అంతా ఏమవుతుందంటే పొల్యూట్ అయిపోద్ది అనమాట. సో పొల్యూట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి విబ్రియో ఫామ్ అవుతుంది. విబ్రియో ఫామ్ అయిపోయిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు చాలా వరకు హ్యాచరీస్ ఏదన్నా ఒక ట్యాంక్లో విబ్రియో ఫామ్ అయితే దాన్ని వాటర్ ఎక్స్చేంజ్ చేసేసి దానికి ఏదో ఒక విబ్రియోకి అప్లికేషన్ ఫార్ములిన్ కానీ బ్రోమిన్ కానీ ఇలా అప్లికేషన్స్ చేసేసి తర్వాత మళ్ళీ వాటర్ ఫిల్ చేసి మళ్ళీ సీడ్ యాజ్ యూజువల్గా ఫార్మర్స్కి పంపించేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, సో అది విబ్రియోలో పెరిగిన సీడు, సో ఆ గట్లో కంపల్సరీ విబ్రియో ఉంటుంది. సో విబ్రియో ఉన్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది మనకి 25 డేస్కి బయటపడిద్ది అనమాట. అక్కడ కూడా వాటర్ పారామీటర్స్ సరిగ్గా మనం మెయింటైన్ చేయకపోయినా, క్వాలిటీ లేకపోయినా, సో అప్పుడు మనకి 30 డేస్కి పొల్యూషన్ అనేది 20 డేస్కి పొల్యూషన్ అనేది అందుకే వస్తుంది. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేసి, సో మన కంపెనీ నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక సెక్షన్ ఉంది. సో ఇప్పుడు ఆ సెక్షన్లో మనం 5 ట్యాంక్స్ అయితే 5, సో ఈ 5 ట్యాంక్స్కి మనం ఫీడింగ్ దగ్గర నుంచి అన్నీ మనం ప్రాపర్ క్వాలిటీ మెయింటైన్ చేసి ఫార్మర్స్కి అందించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా, మన బి సెక్షన్లో మనం 11-12 ట్యాంక్స్ ఒక ఫార్మర్కి ప్యాకింగ్ జరుగుతుంది. మనం 11, 12, 13, 14, 15 5 ట్యాంక్స్ తీసుకున్నాము. సో ఈ 5 ట్యాంక్స్లో ఒక 2 ట్యాంక్స్ ఒక ఫార్మర్కి వెళ్తుంది. సో ప్యాకింగ్ అప్పుడు మనం బిఫోర్ కూడా మనం ఆ 2 ట్యాంక్స్ మనం చూపిస్తామన్నమాట ఫార్మర్కి. ఇదిగోండి ఈ ట్యాంక్ మనం ప్రాసెస్ చేస్తాము, ఈ ట్యాంక్ వాటర్ కండిషన్ దగ్గర నుంచి ప్రతిదీ. ఒకవేళ మేము విబ్రియో లోడ్స్ కూడా పెట్టిస్తామన్నమాట. మీకు లోడ్ రిపోర్ట్స్ కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. మనం విబ్రియో ఆ ట్యాంక్ వాటర్ విబ్రియో లోడ్స్ పెట్టిస్తాము. నెక్స్ట్ ఆ ట్యాంక్ వాటర్ మీకు మనం ప్రతి ట్యాంక్కి పీసీఆర్ టెస్ట్ కన్ఫామ్గా ఉంటుంది. కన్ఫామ్గా మనం చేయించుకోవాలి. ఇప్పుడు పీసీఆర్ టెస్ట్ మనం చేయించుకోలేదనుకోండి, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఒక కుండీ చేయించుకుంటారు, ఒక కుండీ వదిలేస్తారు. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి కుండీ చేయించుకోవాలన్నమాట. చేయించుకుంటేనే మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది తెలిసిద్ది. సో అందుకనే మేము పీసీఆర్ టెస్ట్ కూడా మనం చేయించి ఫార్మర్స్కి ప్యాకింగ్ అనేది పంపిస్తాము. సో వాటర్ కూడా అంటే ఇప్పుడు మనం చాలా వరకు ట్యాంకర్స్లోనే పంపిస్తాం. ట్యాంకర్స్లో అయితే వాటర్ కొంచెం ఫ్రీ స్పేస్ ఉంటుంది, యానిమల్ కండిషన్ కూడా బాగుంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ టైం టు టైము మనకి ఇక్కడ ట్యాంక్లో ఎలా అయితే ఆక్సిజన్ సప్లై ఉందో అలాగే మనం ట్రాన్స్పోర్ట్లో కూడా ఆక్సిజన్ సప్లై ఉంటుంది కాబట్టి బాగుంటుంది. సో ఈ ప్రతి ట్యాంక్ అంటే ఇప్పుడు ఆ హ్యాచరీలో చాలామందికి ఎలా ఉంటుందంటే ట్యాంక్స్ ప్రాపర్గా క్లీన్ చేయరు. మనం ట్రాన్స్పోర్ట్ చేసిన ట్యాంక్స్ మన దగ్గరుండి ఒక 1 డే బిఫోర్ క్లీన్ చేయించుకుని వాటిని డ్రై చేసి బ్లీచింగ్తో వాష్ చేసుకుని అక్కడ పెట్టాలి. అక్కడ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే సీడ్ కన్వర్షన్ అనమాట. సో సీడ్ కన్వర్షన్ ఏం చేస్తాం మనం ఇప్పుడు ఏ సెలినిటీ అయినా సరే హై సెలినిటీ నుంచి లో సెలినిటీకి ఒకేసారి డ్రాప్ చేస్తాం. డ్రాప్ చేసిన తర్వాత చెక్ చేస్తాం అనమాట, ఎట్లా ఉంది కన్వర్షన్ రేషియో, ఎట్లా ఉంది సీడ్ యాక్టివిటీ ఎట్లా ఉంది. సో ఇప్పుడు మీరు చూడండి, జస్ట్ ఒక్కసారి ఆ చిన్న యాక్టివిటీ ఏమన్నా పర్ఫామ్ చేసినా సరే వెంటనే షింప్ అనేది ఎస్కేప్ అవ్వాలి. సో ఆ నేచర్ అనేది ఉండాలి. సో ఈ టెస్టులు చేస్తాము. నెక్స్ట్ వాటర్ హై సెలినిటీ నుంచి లో సెలినిటీ డ్రాప్ చేయటం, ఈ టైప్ ఆఫ్ టెస్టింగ్లు చేస్తాము. సో మనం ప్రతిదీ ఇక్కడ ప్రాపర్ టెస్ట్లు అనేది మనం కండక్ట్ చేస్తామన్నమాట. సో అప్పుడే మనం అనుకున్నది రీచ్ అవ్వగలుగుతాం. మనం ఇప్పుడు మీ ప్యాకింగ్ జరుగుతుంది కదా, సో ప్యాకింగ్లో కూడా స్పూన్ కౌంటింగ్ మనం
మన ఫార్మర్కి అన్నప్పుడు ఒక 1-2 స్పూన్స్ ఎక్స్ట్రా చేయించుకోవటం, కొంచెం అది క్వాలిటీ ఇవ్వటం. సో ఇవన్నీ చేస్తేనే మనకి రైతుకి 100% క్వాలిటీ ఇవ్వగలుగుతాం. సో ఇప్పుడు మేము ప్రైస్ అనేది చాలా వరకు కొంచెం ఎక్కువే ఛార్జెస్ చేస్తున్నాము. బట్ ఏంటంటే అది 35 పైసా అనేది సో చాలామందికి ఎక్కువ అనిపించవచ్చు. బట్ మనం క్వాలిటీ ఇస్తే అది నథింగ్ అనమాట. ఇప్పుడు మనకి ఎండ్ ప్రోడక్ట్ అనేది మనం అనుకున్న నెంబర్ మనకి రావాలి. సో మనం అనుకున్న నెంబర్ మనకి రాలేదనుకోండి, మనం 35 పైసా పే చేసామా, లేదంటే 32 పైసా చేసామా, 30 చేసామా అనేది మ్యాటర్ కాదు. మనం ఎండ్లో ఇప్పుడు 35 పైసా చేసి మంచి క్వాలిటీ వచ్చిందనుకోండి, మీకు బెస్టే కదా. సో అందుకని మనం బెస్ట్ ఇవ్వటానికే మనం ట్రై చేస్తున్నాము. ఇప్పుడు ఫార్మర్స్కి ఏదైనా సరే బెస్ట్ అందించాలి. ఇప్పుడు చాలామంది వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేయక విబ్రియోస్ వచ్చి ఫామ్ అయిపోయి ఆ ట్యాంక్ని వాళ్ళు డ్రైన్ చేయకోకుండా బయటకి ఇచ్చేస్తే అల్టిమేట్గా ఏమవుతుంది, కన్ఫామ్గా పోతుంది ఆ ట్యాంక్, ఇంకా ఆప్షన్ ఉండదన్నమాట. సో ఇలాంటి మిస్టేక్స్ జరగకోకుండా సో ఎస్ఆర్ బయోలైఫ్ కంపెనీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఏ హ్యాచరీలో అయినా సరే కొన్ని ట్యాంక్స్ వీళ్ళు తీసుకుని అవన్నీ ప్రాసెస్ చేసి దగ్గరుండి అక్కడ ఏ ప్రాబ్లం లేకోకుండా ప్రతిదీ డెలివరీ వరకు వాళ్ళు టేక్ కేర్ చేస్తారనమాట. ప్రతి డ్రమ్లో ఆక్సిజన్ సప్లై ఉంటుంది. సో మనము ట్యాంక్ క్లీనింగ్ దగ్గర నుంచి ఫీడింగ్ దగ్గర నుంచి ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేస్తారనమాట. సో ఇవన్నీ ఫార్మర్ తెలుసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే మాకు 20 పైసాకి వచ్చేస్తుంది, 15కి వస్తుంది, 22కి వస్తుంది, అలా 30 వస్తుంది, ఇలా డిఫరెంట్గా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా సరే ఫీడింగ్ కాస్ట్, ఇప్పుడు మనం ఇచ్చిన 8 ఫీడ్స్ కాస్ట్ ఎంత పడుతుంది. సో మనం ఎవ్రీ టైం ఫీడ్ చేయాలంటే కనీసం ఒక ఆర్టీమియా టిన్ వచ్చి మనకి 3000 అబోనే ఉంది. సో ఎంత ఫీడ్ కాస్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఆలోచించాలి. ఇప్పుడు ఎందుకంటే లో ఫీడ్ ఇచ్చేసారనుకోండి, లో ఫీడ్ ఇస్తే లో క్వాలిటీ సీడ్ వస్తుంది, హై ఫీడ్ ఇస్తే హై క్వాలిటీ ఫీడ్ కనుక మనం ఇచ్చినట్లయితే మనకి హై క్వాలిటీ వస్తుంది అనమాట. సో ఇవన్నీ మనం ఫార్మర్స్కి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తామన్నమాట. ఎందుకంటే మనం ఎక్కడ ఛాన్స్ తీసుకోకూడదు. ఇప్పుడు ఈరోజు మనకి సీడ్ తక్కువకి వచ్చేస్తుందని చెప్పి మనం సీడ్ వేసుకున్నాం అనుకోండి, రేపొద్దున ఏదైనా ప్రాబ్లం అయితే మనం ఏం చేయలేం కదా. సో ఇప్పుడు అన్నీ మనం తెలుసుకుని కొన్నిసార్లు ఏంటంటే చెప్పలేం. ఇప్పుడు మేము కూడా ఏంటంటే డిఫరెంట్ హ్యాచరీస్ నుంచి లేటెస్ట్ బ్రూ స్టాక్స్ ఎవరైతే తెచ్చుకుంటున్నారో సో వాళ్ళ దగ్గర నుంచే నాప్లే తెచ్చుకుంటాం. నాప్లే అనేది అక్కడ టెస్టింగ్ కన్ఫర్మ్ అయ్యి వాళ్ళు త్రూ అయితేనే మనం నాప్లే తీసుకొస్తాము. అది కూడా లేటెస్ట్ బ్రూ స్టాక్స్ అయితేనే. చాలా వరకు బయట జరిగేది ఏంటంటే లేటెస్ట్ బ్రూ స్టాక్స్ కాకుండా ఓల్డ్ బ్రూ స్టాక్స్ నుంచి వీళ్ళు నాప్లే కన్వర్షన్ చేసుకున్న నాప్లేని తెచ్చుకుని వాళ్ళు ఫార్మర్స్కి చాలా తక్కువ కాస్ట్కి ఇస్తూ ఉంటారు. అది రావచ్చు రాకపోవచ్చు, ఇట్ డిపెండ్స్ అనమాట. ఒకసారి మనకి పంట వచ్చిందనుకోండి, మనకి బెస్ట్ పంట రాకపోతే మనం ఫెయిల్ అయిపోతాం కదా. సో అది ఇప్పుడు మనం చేసే కల్చరు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేయకూడదు. 100% మనం ఇట్లా చేస్తే మనకి పక్కాగా వస్తుంది అన్న ఉద్దేశంతో మనం చేయాల్సి వస్తుంది. చాలామంది ఫార్మర్స్ అంటే లో కాస్ట్ తీసుకురావటం, అంటే 20 పైసాకి సీడ్ తీసుకొస్తారు, సీడ్ వేస్తారు, అది రావచ్చు రాకపోవచ్చు, డిపెండ్స్ అనమాట. అంటే రాదు అని మనం చెప్పలేము, వస్తుందని మనం చెప్పలేము. అది వస్తే మన లక్, రాకపోతే బ్యాడ్ లక్. ఆ 30 రోజులు మన టైం వేస్ట్, ఫీడ్ వేస్ట్, మెడిసిన్ వేస్ట్, ఎలక్ట్రిసిటీ వేస్ట్, అన్నీ వేస్టే. అంటే ఇక్కడ ఫైనల్గా చెప్పేది ఏంటంటే రైతు ఏంటంటే ఈ రోజు నాకు తక్కువకి వస్తుంది అని మనం అక్కడ ఏదో ఒక 50,000 సేవ్ చేసుకుంటున్నాము అన్న ఆలోచనలోనే ఉంటారు. కానీ అది ఫైనల్గా దాని నుంచి మనం ఫైనల్ అవుట్పుట్ మనం తీసుకురావాలి, మనకి ఇంత టన్నేజ్ రావాలి, మనం ఇన్ని డేస్ 90 డేస్ కల్చర్ మనం చేయాలనే ఆలోచన ఉండట్లేదు చాలామందికి. ఎందుకంటే నాకు ఎంతకి ఇస్తావు, ఇప్పుడు మనం హ్యాచరీకి వెళ్ళిన తర్వాత వాడిని ఆబ్వియస్గా బార్గెన్ చేస్తే వాడేం చేస్తాడు, ఒక ఫీడ్ కాస్ట్ తగ్గిస్తాడు అంతే. మీరు ఒక 4 పైసలు అడిగారు అనుకోండి, ఒక ఫీడ్ తగ్గిస్తాడు. ఇంకో 2 పైసలు అడిగారు అనుకోండి, ఇంకొక హాఫ్ ఫీడ్ తగ్గించేసుకుంటే వెళ్ళిపోతాడు. సో దాన్ని బట్టి ఏమవుతుంది, మన క్వాలిటీ అవుట్పుట్ రాదు. సో మనం ఏం చేయాలి, మనం క్వాలిటీ అవుట్పుట్ తీసుకురావాలంటే మనం 100% దానికి ఇప్పుడు టైం టు టైం ఇప్పుడు మనం ఫీడింగ్ ఎలా వెళ్తున్నాం, చెక్ నెట్స్ బేస్ చేసుకుని వెళ్తున్నాం.
సో చెక్ నెట్స్ బేస్ చేసుకుని వెళ్తున్నప్పుడు అది ఫీడ్ తింటే మనం ఫీడ్ ఇస్తామా, ఫీడ్ పెంచుతామా, పెంచమా? సో ఆబ్వియస్గా మనం ఫీడ్ ఇంక్రీజ్ చేస్తాము. సో అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఈ హ్యాచరీలో ఫీడింగ్, ఆర్టీమియా ఫీడింగ్ ఎలా ఉంటుందంటే కొన్ని ఆర్టీమియా ఉంటాయి, కొన్ని వేరే కంపెనీ ఫీడ్స్ కూడా వాడతారు. సో సో ఏ క్వాలిటీకి ఆ క్వాలిటీ ఉంటుందన్నమాట. సో దాంట్లో హై క్వాలిటీ ఉంటుంది, లో క్వాలిటీ ఉంటుంది. మనం అలా కాకుండా హై క్వాలిటీ ఫీడ్ వాడుకోకుండా లో క్వాలిటీ వాడామనుకోండి, మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది రాదనమాట. సో అక్కడ కాస్ట్ తగ్గిపోయిద్ది కదా. మీరు బార్గెన్ చేశారు, మీకు కాస్ట్ తగ్గిపోయిద్ది ఆబ్వియస్గా. ఇప్పుడు మీరు బార్గెన్ చేయకోకుండా ఇప్పుడు ఎవరైనా బిజినెస్ చేసేది ఎందుకు? ఎంతో కొంత వాళ్ళు రిటర్న్స్ రావాలి, ప్లస్ హ్యాచరీ మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇవన్నీ ఏం రాకోకుండా మనకి మీరు కాస్ట్ తక్కువకి ఇచ్చేసాడంటే కనుక మీకు లో కాస్ట్ సీడ్ తీసుకుంటే కనుక సీడ్ కూడా అలాగే వస్తుంది. సో అందుకనే సీడ్ విషయంలో కాస్ట్ ఒక 1-2 పైసా అయినా సరే మంచి క్వాలిటీ తీసుకోవటానికి ట్రై చేయండి. సో మేమేం చేస్తున్నాము ఇప్పుడు డిఫరెంట్ సపరేట్గా హ్యాచరీస్ తీసుకోవటం. సో హ్యాచరీలో మనం కొన్ని ట్యాంక్స్ మనకి కంపెనీకి అంటూ కొన్ని ట్యాంక్స్ సపరేట్గా తీసుకోవటం, ఆ క్వాలిటీ చేయటం. సో ఫీడింగ్ దగ్గర ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వకుండా రైతుని సాటిస్ఫై చేసే విధంగా మనం చేస్తున్నాము. సో ఇన్ని ప్రికాషన్స్ తీసుకోగలిగితేనే మనకి 100% సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ వెళ్ళట్లేదు. అంటే ఏదో మనం ఒక రాయి వేస్తే, 10 రాళ్ళు వేస్తే ఒక రాయి అన్న తగిలిద్దిలే అన్న ఉద్దేశంతో మనం కల్చర్ చేయట్లేదు. సో 10 రాళ్ళు విసిరితే 10 రాళ్ళు తగలాలంటే ఏం చేయాలి? మెయిన్ ప్రోడక్ట్ అనేది మనకి సీడే. సో ఆ సీడ్ విషయంలో మనం ఎక్కడ ఛాన్స్ తీసుకోకుండా 100% క్వాలిటీ అనేది మనం తీసుకోగలిగితేనే మనకి ఆ రిజల్ట్ ఉంటుంది. లేదంటే మనకి అది చెప్పలేం, అది రావచ్చు రాకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైం అనమాట, అంతే. సో మన వాటర్ క్వాలిటీ చెప్పలేం. ఇప్పుడు ఏదో 1+1 తీసుకొచ్చి కూడా క్రాప్లు తీసిన వాళ్ళు ఉన్నారు. మంచి క్వాలిటీ సీడ్ తీసుకుని కూడా కొన్ని ఫెయిల్ అయినవి ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ అనమాట. మనకి ఏదో ఒకసారి అయితే ఓకే, ప్రతిసారి అలాగే అవ్వదు కదా. సో ఏంటంటే సీడ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మేము ప్రతి ఫార్మర్కి మేము చెప్పేది ఏంటంటే, బయట పెద్ద పెద్ద హ్యాచరీస్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవన్నీ డిఫరెంట్ చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ వాటర్ ట్రీట్మెంట్ ఒక్కొక్క యూనిట్ వచ్చే దాదాపు 1.5 lakh 1.5 crore ఉంటుందన్నమాట. సో అంత మెయింటెనెన్స్ పెట్టి వాళ్ళు చేస్తున్నారంటే ఖచ్చితంగా మనం చెప్పలేము. అది డిపెండ్స్ అనమాట. వాళ్ళు అది డ్రైన్ అవుట్ చేస్తారా లేదా అనేది మనకి తెలియదు. సో ఇదైతే మన లెవెల్లో మా కంపెనీ టెక్నీషియన్ ఉంటాడు కాబట్టి మేము దగ్గరుండి మానిటర్ చేస్తాము. సో ఈవెన్ ఒకవేళ ఏమన్నా ఆ ట్యాంక్కి విబ్రియో వస్తే కనుక మేము అది ఫార్మర్స్కి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇవ్వం, మేమే డ్రైన్ అవుట్ చేసేస్తామన్నమాట. సో ఇవన్నీ ఫార్మర్స్ తెలుసుకోవాలి. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు మీరు ఒకటే ఆలోచించండి, మీరు మీ పాండ్లో విబ్రియో లేదు, మీరు హ్యాచరీ నుంచి సీడ్ తెచ్చుకుంటున్నారు. సీడ్ తెచ్చుకున్న దాంట్లో విబ్రియో ఉందా? మీకు రైనీ సీజన్స్లో పోవటానికి రీజన్ అదే, వింటర్ సీజన్స్లో పోవటానికి రీజన్ అదే. ఈవెన్ సమ్మర్లో కూడా మీరు తీసుకొచ్చిన తర్వాత మీకు వితిన్ 25 daysకి సమ్మర్లో చాలా ట్యాంకులు పోతున్నాయి విబ్రియో వచ్చి. ఎందుకు పోతున్నాయి? రీజన్ అదే. ఎందుకంటే మీకు విబ్రియో సీడే ఇస్తున్నారు అక్కడ. అంటే వాళ్ళు టెస్టులు పెడుతున్నారు, అది మీకు చెప్పరు. సో దాన్ని యాక్చువల్గా అయితే డ్రైన్ అవుట్ చేయాలి, దాన్ని ఏ ట్రీట్మెంట్ చేయకూడదు, అది తెలుసుకోవాలి. సో తెలుసుకోండి, మంచి క్వాలిటీ సీడ్ తెచ్చుకోండి. మీరు క్వాలిటీ సీడ్ తెచ్చుకుంటే మీరు మంచి మెడిసిన్ వాడుకుంటే మంచి కౌంట్లు వస్తాయి, అంతే. సో మీకు ఏ సీడ్ విషయంలో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ కింద ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, ఆ డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి. మీకు కంపెనీ నుంచి మంచి సీడ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.